నువ్వు అరుణ వెంట కారులో తిరుగుతున్నా తప్ప ఆ అమ్మాయిని దారిలో తెచ్చుకోలేకపోయావు. ఎందుకని బతుకు చిచే. ఇంతకు ముందు మనకి ఏ కేసు తగిలినా ఈ మంగళవారం పరిచయం అయితే నెక్స్ట్ మంగళవారానికి పక్క మీదకి వచ్చాయి గురు. మరి ఈ కేసులో నీ ఎరువు సూట్లు ఎరువు కార్లు ఎందుకు ఫెయిల్ అయినట్టు? ఆ అరుణ అందగత్తే కానీ మునుపటి వాళ్ళలాగా అమాయకురాలు కాదు. ఎప్పుడు నాతో రమ్మన్నా అమెరికాలో ఉన్న మీ డాడీతో మాట్లాడు అంటుందే తప్ప ఇక్కడికి రానంటుంది. అదొచ్చేదేంటి గురు, నువ్వే బలవంతం లాక్కొచ్చేయాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ ఎప్పుడు ఏదో ఒక అడ్డు తగులుతూనే ఉంది. నీకు ఏ అడ్డు లేకుండా ఐడియా నేనిస్తాను, ముందు ఫోన్ కొట్టు. ఓకే. అరుణ్ గారు వీడోడండి డైరెక్ట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. మన కిరాణా కుట్లో పనిచేస్తున్న కురాడు. మరి మీ ఇంట్లోకి వెళ్తున్నాడు? మా మరదలు ఎక్కడైనా తీసుకెళ్తున్నావు? రమేష్ గారు ఆవిడకి ఫోన్ చేశారండి. రమేష్ రమేష్ ఎవరు? ఎవరంటే మా మరదలు ఇతన్ని పెళ్లి చేసుకోనని చెప్పడానికి ఈ రమేష్ గారి ఫోన్కి ఏదో కనెక్షన్ ఉందని నా అనుమానం. తెలుసుకుందామా? పదండి. అది కాదు రమేష్, మీ నాన్నగారు మన కోసం అమెరికా నుంచి వచ్చినప్పుడు ఫార్మాలిటీ ప్రకారం మా నాన్నగారి దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. ఎలా బాగుంటుంది? మా నాన్నగారు మీ నాన్నగారు ఒకే స్టేటస్ లో ఉంటే మా నాన్నగారు మీ ఇంటికి రావడం బాగుంటుంది. మీరు మరోలా అనుకోకండి. అంతస్తులు మరిచి నేను మిమ్మల్నే పెళ్ళాడాలనుకుంటున్నప్పుడు మా డాడీ దగ్గరికి రావడానికి మీకేమిటి అభ్యంతరం? అది కాదు రమేష్, నేను చూడండి, మా డాడీ మిమ్మల్ని చూసిన తర్వాత మిగతా ఫార్మాలిటీస్ జరిపించినా అర్థం ఉంటుంది. అందుకే మీరు నాతో మా బంగ్లాకి వస్తే మా డాడీ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీ సమక్షంలోనే అన్ని విషయాలు నేనే మాట్లాడతాను. సాయంత్రం 5 గంటలకు నెహ్రూ పార్కు రండి. ఓకే? ఓకే, సక్సెస్. థ్యాంక్స్ అండి, వస్తాను. ఏమండి ఏమండి, మా మరదలు ఫోన్ లో ఏం మాట్లాడిందో చెప్పగలరా? ఎంత మాట, తప్పకుండా చెప్తానండి. హాయ్, సారీ అరుణ, కొంచెం లేట్ అయింది. అమెరికా పెళ్లి కొడుకు వీడేననుకుంటాను బ్రదర్. వీడిని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది బ్రదరు. కరెక్ట్ కరెక్ట్, ఎక్కడో చూసాం. గుర్తొచ్చింది బ్రదరు, ఆ రోజు మనం మంగళ సింగ్ గారితో ఫైటింగ్కి వెళ్ళినప్పుడు ఫినిషింగ్ లో వీడు ఈ కార్ వేసుకొచ్చాడు. కరెక్ట్ బ్రదర్, ఆ రోజున మీరు డ్రైవర్ డ్రెస్ లో ఉంటే డ్రైవర్ ఏమో అనుకున్నాను. వీడు నిజంగా డ్రైవర్ అయి ఉంటాడు. అద్దె బట్టలు వేసుకొచ్చి అద్దె కారు తీసుకొచ్చి నేను అమెరికా నుంచి వచ్చానని గ్యాస్ కొట్టుంటాడు. అరుణ్ నమ్మేసింది. వీడి బండారం బయట పెట్టి వెంటనే అరుణ్ని కాపాడుకోవాలి. మనం ఎలాగైనా సరే ఈ కార్ని ఫాలో అవ్వాలి. ఏముంది, మన ముగ్గురు వాడి కార్లో ఎక్కితే అరుణ్ని ఎక్కడ తీసుకెళ్తాడో తెలిసిపోతుంది. మనం అడిగితే వాడు కారు ఎక్కించుకోవడం కాదు, ముగ్గురిని కారు కింద వేసి తొక్కించేస్తాం. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అటు చూడండి. ఏమిటిది? ఇదే మన బంగ్లా. మీ డాడీ ఇందులో ఉంటున్నారా? ఉండబట్టే కదా ఇక్కడికి వచ్చాం. పైకి పద, చూపిస్తాను. ప్లీజ్ కమ్. నువ్వు ఇంత మోసగాడవని అనుకోలేదు. నీకు అర్హతకు మించిన ఆశలు ఉన్నాయని, గొప్పింటి బ్రతుకు మీద మోజు ఉన్నదని నాకు తెలుసు. అందుకే అద్దె కారు అద్దె బట్టలో వేసుకుని నీకు రంగుల వల విసిరాను. కాస్త ఆలస్యమైన ఆ వలలో నువ్వు చిక్కుకున్నావు. దట్ ఈజ్ రమేష్. నా ఒంటి మీద చేయి వేసావంటే నీ ప్రాణాలు తీస్తాను. జాగ్రత్త. ఆగమ్మా, నీ అందాన్ని విందు చేసుకోమని మా రమేష్ నాకు ఇన్విటేషన్ పంపించాడు. నడమ్మా.
మర్యాదగా అడ్డం తప్పుకో. డైలాగులు చెప్పి టైం వేస్ట్ చేయకు. నడు. మా వలలో చిక్కుకున్న తర్వాత ఇంకెక్కడికి వెళ్తావే పిచ్చిదానా? కాస్త డబ్బులుగా పరిగెత్తండిరా. మొత్తం అంతా ఒకటే కాలంలో కనిపిస్తాయి. అయితే కొట్టు. నన్ను కాదు వాళ్ళని. ఓ ఐఎమ్ సారీ. నువ్వు ఆఫ్టర్ ఆల్ బస్ కండక్టర్ అని ఏ మనిషినైతే తిట్టావో, ఆఫ్టర్ ఆల్ ఆ బస్ కండక్టరే ఆనాడు మీ అక్కయ్యని నన్ను చావు నుండి కాపాడాడు. ఆఫ్టర్ ఆల్ ఆ బస్ కండక్టరే మీ అక్కయ్య పెళ్లికి బాధ్యత వహించాడు. ఆఫ్టర్ ఆల్ ఆ బస్ కండక్టరే నువ్వు పరిగెత్తే వెర్రి పరుగులను ఆపి నీ బతుకు మైలు పడకుండా నా పరువు మంట కలపకుండా ఆపాడు. మన కుటుంబానికి నువ్వు ఉపకారాలు చేసిన ఆ మనిషికి ప్రత్యుపకారంగా మనమేం చేయటం అని నేను ఆలోచిస్తుంటే అర్హతలు మర్చిపోయి ఆకాశానికి నిచ్చెన వేయాలని నువ్వు ఆలోచించా. చివరికి ఏం జరిగింది? పోనీలేండి బాబు గారు, ఏదో చిన్నతనం వల్ల వెర్రి పరుగులు పరిగెత్తినా ఆ భగవంతుడి దయ వల్ల ఏ ప్రమాదం జరగకుండా మీ బిడ్డ మీకు దక్కింది. నన్ను రక్షించింది, నా కళ్ళు తెరిపించింది ఆ భగవంతుడు కాదు మామగారు.
నన్ను క్షమించండి. అబ్బే అది అది అదేనయ్యా, ఇంతవరకు వచ్చా కంగారు పడతావేంటి? నువ్వు అర్జెంట్ గా అమ్మాయిని క్షమించేస్తే ఇమీడియట్ గా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తాం. ఆ తర్వాత జీవన్ ధార అని కొత్త ఎల్ఐసి పాలసీ వచ్చింది, అది తీసుకోవడం మీ తదుపరి కార్యక్రమం. ఈ ఎల్ఐసి బుద్ధి పోలించావు కాదు. ఓకే థ్యాంక్ యూ. ఏమైంది ఏమైంది? లక్ష్మి, ఆ లైట్ మీద ఎరకాయటం తీసేయ్ తీసేయ్ తీసేయ్. ఇప్పుడు చూడు. నీకు పెళ్ళయ్యాకేనా ఈ ఎరుపు రంగు భయం పోయిందో లేదో అని చిన్న టెస్ట్ చేసావు అంతే. కానీ నీ భయం ఈ జన్మలో తగ్గదని తేలిపోయింది. ఎలాగో నీ పెళ్లి దగ్గర నుండి జరిపించాం, నీ మొదటి రాత్రి కూడా దగ్గర నుండి జరిపించాలని మేము నిర్ణయించుకున్నాం. రా, brother, రా. వస్తున్నా. ఏమిటి ఇలా సెటిల్ అయిపోయారు? ఇదిగో బ్రదర్స్, మీరెంత తోడలుళ్ళైనా మీరేం జరిపించక్కర్లేదు. నా మొదటి రాత్రి స్వయం కృషితో నేనే జరుపుకుంటాను. ఇక మీరు దయచేయండి. అది కాదు. ఓహో సారీ. అయ్యా అమ్మా, మమ్మల్ని ఆశీర్వదించి మీరు కూడా సెలవు తీసుకుంటే ఇక నేను రంగంలో దిగిపోతాను.